ధైర్యం రా నీకు? ఆఫ్టర్ ఆల్ బోటు నడుపుకునే వెధవి నా కూతురు లవ్ చేస్తావా? జమున, నన్ను తీసుకెళ్ళి లోపలికి ఎదురు. ఎప్పుడైనా నా కూతురుతో మాట్లాడినట్టు కనిపించావో షూట్ చేస్తా. ముగ్గురేగా సార్? ముగ్గురే అండి. ముగ్గురా? నేను కళ్ళు లేని కబోజీ పక్షిని అనుకున్నావురా? నాకు లెక్కలు రావనుకున్నావా, లేకపోతే లెక్కలు తప్పి కానిస్టేబుల్ అనుకున్నావా? ఏయ్, నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసం, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4 చైల్డ్. పసిపాపే కదండి. పసిపాప లెక్కల్లోకి రాదా బాబు? ఇలా ఇచ్చి నేను తీసుకుంటాను. ఏయ్, రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతావు. ఎవడ్రది? బాబు, మీకు తప్ప నా భుజం మీద చేసే దమ్ము ఎవడుకుంది సార్? ఏంటయ్యా ఇది? ఓవర్లోడ్ చేసి వెళ్తున్నారు సార్. ఓవర్లోడ్? ముగ్గురే కదయ్యా? నలుగురు సార్. నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసాలు, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4. సరిగ్గా లెక్క పెట్టు. నెంబర్ 1 2 3 4 నేను సార్. ఏంటి సార్, మిమ్మల్ని చూస్తే నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతానేంటి సార్? నెంబర్ 1 2 3 4 ఏంటో సార్ కన్ఫ్యూజ్ అయిపో. అమ్మా అమ్మో, చూడండి. ఏంటమ్మా? ఇక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఏమనుకోకండి, నా కళ్ళు కనిపించవు. అయ్యో, దాందే ఉందమ్మా. సరిగ్గా నీకు 20 అడుగుల దూరంలో ఉన్నాడు. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. చూడండి, నాకు కళ్ళు కనిపించవు. ఏం కావాలి? మీరు కానిస్టేబులా? అవును. నేను బోట్స్ క్లబ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏదైనా రిక్షా మాట్లాడి ఆ రిక్షా అతని పేరు నోట్ చేసుకుని నన్ను పంపుతారా? చాలా తెలుగుగలలా ఉన్నావే. గుడ్డిదాన్ని కదండి, నా జాగ్రత్త నేను చూసుకుంటాను. పోనీ నా టీవీఎస్ 50 మీద తీసుకెళ్తాను, వస్తావా? మీరు పోలీస్ కదండి, మీతో రావడానికి భయం ఏమిటి? రామా. దిగమ్మా.
టీ తాగిరా. ఏమిటండి? గేట్ వాచ్మెన్ సలాం చేస్తే టీ తాగిరమ్మంటున్నానమ్మా. జాగ్రత్త. ఇది స్పోర్ట్స్ క్లబ్ లా లేదండి. అదేమిటమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు? మనుషుల మాటలే వినిపించడం లేదు. చాలా తెలివిగలదాన్ని. ప్రతి పోలీసు మంచివాడని ఎలా నమ్మావమ్మా? గుడ్డిగా పరిగెత్తితే ఏమీ అర్థం రాకపోవటానికి ఇది నీ ఇల్లు కాదే, గుడ్డిదాన్ని. భయపడకమ్మా, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని, ఎక్స్ మిలిటరీ వాడిని. నన్ను నాశనం చేసి పారిపోయిన వాడు పోలీసే. కాకి యూనిఫారానికి మిలిటరీ యూనిఫారానికి చాలా తేడా ఉంది. నన్ను కన్న భరతమాత నా తల్లి. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెల్లి, నేను నీకు అన్నయ్య. చెప్పు, ఇండియా బార్డర్ దాటేదాకా కొడతాను ఆ తప్పుడు వెతవని. అతని పేరేమిటో నాకు తెలియదు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నేను అతన్ని గుర్తుపట్టగలను. రామ్మా. వాట్ ఇస్ దిస్? ఎర్ర టోపీ, కాలి నిప్పుకి మండే సూర్యుడికి చిహ్నంగా, పీడితులకు తాడితులకు రెడ్ అలర్ట్ గా ఉండి ఆ ఎర్ర టోపీ ఈ రోజు నేరం చేసింది. ఇంపాసిబుల్. తెల్లవారి పేపర్ తెరిస్తే ఎన్నో కాకి ఘాతుకాలు తాటికాయంత అక్షరాలతో అచ్చవుతుంటే మీరు చదవటం లేదా? లేక అచ్చులు హల్లులు తమకు నోటికి రావా? మిస్టర్, మీరెవరో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా తన్నడం నాకు అలవాటు. నువ్వు పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకో. ఎముకలు కురికే చలిని ఎడమ చేతి గుప్పెట్లో, చండ్ర నిప్పులు కురిసే ఎండల్ని కుడి చేతి గుప్పెట్లో దాచి, ఓరున కురిసే వర్షంలో దారుణంగా తడుస్తూ అనుక్షణం భారతదేశ జనరక్షణ కోసం నిరీక్షణ చేసిన వీర సిపాయిని నేను. ఈ జీవోత్సవం పేరు సరళ. ఆటోవాడు మోసం చేస్తాడని, రిక్షావాడు దగా చేస్తాడని భయపడి రక్షక భటుణ్ణి నమ్మి భక్షింపబడిన దగాపడ్డ చెల్లెలు. వీళ్ళకంటే వాళ్లే మంచివాడని పాపం యమాయకురాలికి తెలియలేదు. ఎవరు చేశారు ఈ దుర్మార్గాన్ని? వాడెవడో తెలిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని? వాడి కాళ్ళు చేతులు విరిచి బంగాళాఘాతంలో ఉంచేవాడిని. వాడి శవం వెళ్లి హిందూ మహాసముద్రంలో తేలి. ఎవరో తెలియకుండా ఎవరి మీద కేసు పెట్టమంటారు? మీ దగ్గర కానిస్టేబుల్స్ అందరినీ వరుసగా నిలబెడితే నేను గుర్తుపడతాను. కళ్ళు కనిపించావు కదా, ఎలా గుర్తుపడతావు? కళ్ళున్న మనకు జ్ఞానం సరిగా పనిచేయకపోయినా కళ్ళు లేని వారికి జ్ఞానేంద్రియం చక్కగా పనిచేస్తుంది. ఆల్ రైట్, కమాన్ కానిస్టేబుల్స్, అందరూ వచ్చి క్యూలో నిలబడండి. అందరి నెత్తి మీద టోపీలు ఉన్నాయండి. రాజకీయ నాయకులు, పోలీసులు అతి జాగ్రత్తగా కాపాడుకునేది టోపీలేనమ్మా. దొంగ రాస్కెలెవడో ముందే జాగ్రత్త పడ్డాడు. కమాన్, గుర్తుపడతానన్నావు కదా, కానీ ఇతనే ఇతనే
కెన్ యూ టెల్? నన్ను మానభంగం చేసినప్పుడు ఇతని ఛాతీ మీద చేయి వేసి నెట్టి వేయడానికి ప్రయత్నించాను. అప్పుడు ఇతని నంబర్ నేను తెలుసుకున్నాను. నంబరా? నంబర్ 441. ఇదిగో ఇదే నంబర్. ఇదే నంబర్. టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. గుడ్డి దాని ఏదో చెప్తే గుడ్డిగా అతను అరెస్ట్ చేయడమా? నో, ఐ కాంట్. స్టాప్ ఇట్ ఇన్స్పెక్టర్. చూడమ్మా, పోలీస్ స్టేషన్లోనూ శ్మశానంలోనూ కన్నీళ్లు పెట్టడం వేస్టమ్మా. పోయిన ప్రాణం పోయిన శీలం తిరిగి రావు. పదం, రేపు వీళ్ళందరినీ కోర్టుకిడ్చి అక్కడ కక్కిస్తాను నిజాన్ని. రామా. నాకు తెలియదు సార్. నా మాట వినమ్మా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని. వద్దండి, పోలీస్ స్టేషన్లోనే జరగని న్యాయం ఇంకెక్కడో జరుగుతుందని నాకు నమ్మకం లేదు. నిప్పులు కక్కాల్సిన మనుషులు నిరాశావాదంలో ఉండబట్టి దేశంలో దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. నేను బోట్ క్లబ్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు పంపిస్తాను. నీకు భయంగా ఉంటే చెప్పమ్మా, మీ తమ్ముడు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఇంకా భయమే ఉందండి. ప్రాణం తప్ప అంతా పోయిందిగా.